చెప్పలేము కానీ అడగలేం కానీ ఈ కోర్టు దీంట్లోనే విచారణలోనే కదా వీళ్ళు జైలుకి వెళ్ళింది వీళ్ళందరూ. తర్వాత ఇప్పుడు మళ్ళీ సిబిఐ హైకోర్టుకి వెళ్ళింది. సో హైకోర్టుకి ఏ బేసిస్లో వెళ్ళింది? ఒకవేళ అక్కడ ఏమైనా మారే అవకాశం ఉంది అనుకుంటున్నారా ఢిల్లీ కారిడార్స్లో? అంటే ఖచ్చితంగా అంటే మీరు చెప్పినట్లుగా ఫస్ట్ ప్రైమ్ ఎఫెసీ ఉందని చెప్పే వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం, తర్వాత రిమాండ్కి ఇవ్వటం, తర్వాత వాళ్ళందరికీ బెయిల్ కూడా నిరాకరించింది. ఇదే నెలల తరబడి క్రింది కోర్టులు ఈ యొక్క నెలల తరబడి బెయిల్ కూడా నిరాకరించింది. అసలు బెయిల్ కూడా ఇవ్వలేదు. ఈ కోర్టే కాదు, సిబిఐ కోర్టే కాదు, హైకోర్టు కూడా నిరాకరించింది. చివరికి సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని కేజ్రీవాల్కి కానీ లేకపోతే కవితకి కానీ వీళ్ళందరికీ కూడా హైకోర్టు ఇవ్వాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది. సో జనరల్గా ఏంటంటే ఇంత పెద్ద కేసు, హై ప్రొఫైల్ కేసులో క్రింది కోర్టులు అది ట్రయల్ కోర్ట్స్ ఏంటి అంటే ఇంకా కొంత ట్రయల్ జరపడానికి లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి కొంత సమయం ఇవ్వడానికి వాళ్ళని ఇంత పెద్ద కుంభకోణం జరిగింది, సుమారు 2,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయి, వాళ్ళు లాభాలు చేకూర్చుకున్నారని చెప్పినప్పుడు దానికి ప్రిలిమినరీగా కొన్ని సాక్ష్యాలను మాత్రమే తీస్తారు. మళ్ళీ వీళ్ళందరినీ విచారించి ఇంకా మేము తీసుకోవాలి కాబట్టి వాళ్ళని మా కస్టడీకి ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. అది ఇవ్వటం అయితే సహజమే. ప్రైమ్ ఎఫెసీ లేదు అంటానికి చివరికి అన్ని అంటే ఛార్జ్ షీట్లు అన్నీ దాఖలు చేసి ఇంక అయిపోయింది అన్న తర్వాతనే ఒక కన్క్లూషన్కి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ కన్క్లూషన్కి వచ్చింది ఈ కోర్టు. ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటి, మీరు మొదట్లో చెప్పినటువంటి ఆధారాలు ఏంటి, ఇప్పుడు చూపించినటువంటి ఆధారాలు ఏంటి అన్నది. సో అందుకే ఈ కోర్టు ఈరోజు అది చాలా స్పష్టంగా అసలు మీరు చెప్పినట్లుగా ఒక మాటలో చెప్పాలంటే పాలసీ మార్చడం అనేది చట్టవిరుద్ధం కాదు, స్కామ్ జరిగిందా లేదా అన్నది మీరు నిరూపించలేకపోయారు. అది అసలు స్కామే కాదు. ఎందుకంటే అది పాలసీ చట్ట ప్రకారంగా వచ్చినటువంటి ఒక పాలసీ నుంచి ఒక లాభం చేకూర్చుకోవడానికి ఒక వ్యాపారం చేయటం అనేది చట్టబద్ధమైనది. కాబట్టి దాంట్లో మీరు మనీ ట్రయల్ జరిగింది, ఆ మనీ ట్రయల్ కూడా ఇప్పుడు 100 కోట్ల అప్ఫ్రంట్ మనీ 100 crores అన్నది నిరూపించలేకపోయారని కూడా చాలా స్పష్టంగా చెప్తూ దానికి సంబంధించినటువంటి 598 పేజీల్లో దానికి సంబంధించినటువంటి కారణాలు ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టుకి ఈ యొక్క సిబిఐ వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళని డిశ్చార్జ్ చేయడాన్ని సిబిఐ వ్యతిరేకించింది. ఈరోజు వెంటనే ఇక్కడ కొట్టేసిన వెంటనే హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేసింది. దాంట్లో చెప్తున్న మాట ఏంటంటే మేము ఇచ్చినటువంటి సాక్ష్యాలను సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు. మేము ఏదైతే ఇచ్చామో కాల్ డేటా, తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, తర్వాత మధ్యవర్తుల పాత్ర, ఇవన్నీ కలిపి చూస్తే కుట్ర అనేది తేలుతుంది. కానీ ఇవన్నీ చూడకుండా విడివిడిగా చూసింది. సో అది పాలసీ మార్పులు జరపటం అన్నదే కుట్ర. అసలు పాలసీ మార్పు ఎందుకు జరిపింది అన్న దాని మీదే పెద్ద కుట్ర ఉన్నప్పుడు అసలు పాలసీ మార్పు చేయటం తప్పు కాదు అంటాం అంటే ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పాలసీ వ్యాపార ప్రయోజనాలు కల్పించుకోవడం కోసం పాలసీ మార్చే విషయంలో తర్వాత బయటకు వచ్చింది కానీ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాండ్ కూడా ఉంది అనేది వచ్చి ఆయన మార్చారని కూడా వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ని ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను మార్చి వేరే లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి అప్పుడు వీళ్ళని ఫ్రేమ్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి కదా. ఐ రైట్? ఖచ్చితంగా వికే గారు మీరు అన్నట్లు అప్పుడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ యొక్క పాలసీకి ఆమోదం ఇచ్చింది కూడా. అసలు నిజానికి అసలు ఆమోదం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ఎటుపోయేట్టు వస్తుందో అని చెప్పి ముందుగా ఆయన కూడా పెడదాం, ఆయన పర్మిషన్ కూడా తీసుకుందామని చెప్పి అనిల్ బైజాల్ని కూడా తీసుకున్నారు. ఒకవేళ ఈ పాలసీయే తప్పు, ఈ పాలసీ మొత్తంగా అసలు వ్యాపార ప్రయోజనాలకి కిక్ బ్యాక్స్ కోసం క్విట్ ప్రోకో కోసం జరిగిందని చెప్తే మరి అనుమతించినటువంటి ఆ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఆయన మాత్రం అసలు సీన్లోకి రాడు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి అనిల్ బైజాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ మరి అదే చెప్పింది ఇప్పుడు ఈ కోర్టు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక సీఎంని మీరు అరెస్ట్ చేసే ముందు లేకపోతే ఆయన మీద అభియోగాలు మోపే ముందు ఇంత పెద్ద నేరం చేసేటప్పుడు ఆయన చేసిన తప్పేంటి అన్నది మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఏదో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు ఏదో ఇయర్స్ సేక్ చెప్పినటువంటి మాటల ఆధారంగానే మీరు ఈ కేసు మొత్తం తీసుకొచ్చారు. అందాక మీరు అన్నట్లుగా ఈడీ కేసు కూడా చెప్తున్నారు. ఈడీ కేసు మీద కూడా అసలు ఈడీ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఈడీ కేసు గురించి కూడా ఆయన మాట్లాడారు. మరి అది ఆయన ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదు ఈ కేసులో. అయితే అది ఒక 2 లైన్లు మీకు చదివి వినిపిస్తాను ఆయన ఈడీ గురించి ఏం చెప్పాడు అనేది. ఈడీ గురించి చెప్పిన మాటల్లో చాలా స్పష్టంగా
ఆయన ఏమంటారంటే ఈ పిఎంఎల్ఏ కేసుల మీద రాజ్యాంగపరమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాను, నేను కాన్స్టిట్యూషనల్గా నేను హెచ్చరిక చేస్తున్నాను. అసలు మనీ లాండరింగ్ చట్టం అమలు అన్నది అమలుపై కూడా ఏదైతే ప్రాథమిక నేరం నిరూపించక ముందే, అంటే నేరం నిరూపించక ముందే మీరు పిఎంఎల్ఏ కింద అరెస్టులు చేసి వాళ్ళని దీర్ఘకాలం జైల్లో ఉంచడం అనేది రాజ్యాంగ హక్కులకు విరుద్ధం అంటారు. అది ఆ ఒక్క మాట చెప్పడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈ ప్రాథమిక నేరం లేకపోతే మనీ లాండరింగ్ కేసు నిలవదు అని కూడా ఆయన ఈ గుర్తు చేశాడు. తర్వాత ముందస్తు నిర్బంధం ఒక శిక్షలాగా మారకూడదు అన్నది కూడా ఆయన చెప్పాడు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీ కాబట్టి, అంటే అసలు కేసు లేనప్పుడు పిఎంఎల్ఏ కూడా నిలబడదు, తర్వాత ఈడీ కేసులు సరదాగా అనుకోండి, లేకపోతే ఇంకో రకంగా అనుకో కృష్ణ. ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ను కొట్టేశారు కదా అని చెప్పి దేశంలో ఉన్న ఇతర లిక్కర్ స్కామ్లు అన్నింటినీ కొట్టేస్తారని ఎవరైనా సంబరపడుతుంటే ఒకవేళ అట్లాంటి ఏమి జరగవు. ఇది కేసే ఉంటుంది. అంటే ఇక్కడ జరిగినటువంటి అటువంటి అంటే కేసు బై కేసు, కానీ అక్కడ సిబిఐ కాదుగా. సిబిఐ అసలు సిబిఐ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పిల్లోడు కూడా అర్థమవుతుంది ఇక్కడ స్కామ్ జరిగిందని. ఎందుకంటే డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ లేవు కదా, ఓన్లీ క్యాష్. రైట్, ఎనీవే మళ్ళీ దాంట్లోకి వెళ్తే అడిది ఇప్పుడు తిప్పి మళ్ళీ మా అన్న దగ్గరికి తెస్తారా మీరని మళ్ళీ ఇది అదొక ఏడుపులు వస్తూ ఉంటాయి. కాసేపు దాన్ని అక్కడ ఆపితే కృష్ణ ఒక్క నిమిషం.